జలశక్తి మంత్రిత్వ శాఖలో తెలంగాణకు చెందిన పలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కోరినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 90 టీఎంసీల నీరు కేటాయించాలని గతంలో కోరామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. గోదావరి మిగులు జలాలపై ఎవరికీ హక్కు లేదని కుండబద్దలు కొట్టారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తిగా ఇల్లీగల్. తమ ఫిర్యాదుతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డికి అట్లీస్ట్ ఫస్ట్ 45 టీఎంసీ వెంటనే కేటాయించాలని చెప్పి ఈ రోజు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి జలాల్లో సమ్మక్క సారక్క ప్రాజెక్టు అది డిపిఆర్ సబ్మిట్ చేశాం. సిడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వాళ్ళ క్వెరీస్ ఎంక్వైరీస్ ఆన్సర్ చేశాం. మరి అది చాలా టైం గడిచిపోతుంది. మీరు తొందరగా సమ్మక్క సారక్కకి అన్ని క్లియరెన్సెస్, సిడబ్ల్యూసీ క్లియరెన్సెస్, టీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రిజేష్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఇదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఆ 811 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాలకి డివైడ్ చేయాలను, మరి ఆ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి జస్టిస్ బ్రిజేష్ ని రిక్వెస్ట్ చేసి ఆ KWD2 ప్రొసీడింగ్స్ కూడా ఆ ఫైనలైజేషన్ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి ముందు ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్స్ కేటాయించడానికి ఎవరికీ ఎటువంటి ఆస్కారం లేదు అనే విషయాన్ని అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాం.